మరీ మళ్ళీ ఎక్కువ మంది మనమంతా డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్నాం కాబట్టి ఏది మాట్లాడుకున్నా ఎన్ని చెప్పుకున్నా మన బిజినెస్ లో ప్రొడక్ట్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ప్రొడక్ట్ ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి, డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రొడక్ట్ వాడకం ఎలా పెంచాలి, ప్రొడక్ట్ రిటైలింగ్ ఎలా జరుగుద్ది, మీ టీమ్ లో ప్రొడక్ట్ రిటైలింగ్ అనేది రీపర్చేజింగ్ మళ్ళీ ఎక్కువ మంది చేయాలి అని అంటే ఏం చేయాలనే దానికోసం మనందరి కోసం నేను ఒక వీడియోని సిద్ధం చేశాను. లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి, కంపల్సరీ మీకు చాలా కొత్త విషయాలు నేర్చుకుంటారు. మొదటిది హీరో ప్రొడక్ట్ వీడియో సిరీస్. మీ కంపెనీలో అందరికి బాగా నచ్చే 2 లేదా 3 ప్రొడక్ట్స్ ఫస్ట్ తీసుకోండి. హెల్త్ సప్లిమెంట్స్ కావచ్చు, స్కిన్ కేర్ గానీ, హోమ్ కేర్ గానీ, అది ఏ ప్రొడక్ట్ అయినా కావచ్చు. కొంచెం మీకు ఒకవేళ ఎడిటింగ్ స్కిల్స్ కానీ తెలుసుంటే ఆ ఎడిటింగ్ స్కిల్స్ ని ఇక్కడ వాడండి. మీ ప్రొడక్ట్ ని వాడక ముందు, వాడిన తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయో ఒక 15 సెకండ్స్ నుంచి 30 సెకండ్స్ ఒక అట్రాక్టివ్ వీడియో డిజైన్ చేయండి ఆ ప్రొడక్ట్ పైన. దాన్ని స్టేటస్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. మీరు అండ్ మీ టీమ్ మెంబర్స్ అందరూ కూడా దాన్ని స్టేటస్ పెట్టండి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆ ప్రొడక్ట్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే నా నంబర్ కి మెసేజ్ చేయండి అని చెప్పేసి మీరు ఒక నంబర్ ని అక్కడ ట్యాగ్ చేయడానికి ప్రయత్నం చేయండి. రెండోది ప్రొడక్ట్ పర్చేజ్ ఆఫర్ లేదా గిఫ్ట్. మీ కింద కొత్తగా జాయిన్ అయిన వారికి ఒక చిన్న టార్గెట్స్ ఇవ్వండి. ఎలా ఇస్తారంటే, నువ్వు ఈ నెల కనీసం ఇన్ని పాయింట్లు గానీ లేదా ఇంత మొత్తంలో ప్రొడక్ట్ కొంటే నీ బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి ఒక ప్రొఫెషనల్ బిజినెస్ పోస్టర్ గానీ లేదా విజిటింగ్ కార్డ్ గానీ నేను డిజైన్ చేసి ఇస్తాను అని చెప్పేసి మీరు ఆఫర్ పెట్టండి. మూడోది ప్రొడక్ట్ ఎక్స్పీరియన్స్ షేరింగ్. వాయిస్ ఓవర్ తో ఒక వీడియో చేయమని చెప్పండి. కేవలం ప్రొడక్ట్ ఫోటోలు పెట్టకుండా మీరు ఆ ప్రొడక్ట్ వాడుతున్నప్పుడు తీసిన వీడియో వెనక వాయిస్ ఇవ్వమని చెప్పండి. నేను ఈ ప్రొడక్ట్ వాడాను, నాకు ఈ రిజల్ట్ వచ్చింది. నిజాయితీగా ఈ మాటలతో చెప్తే జనాలు ఆ వీడియోని చూసి ఖచ్చితంగా ట్రస్ట్ చేస్తారు. ఆ ప్రొడక్ట్ మళ్ళీ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. టీమ్ కోసం అన్బాక్సింగ్ కాంటెస్ట్. మీ టీమ్ గ్రూప్ లో ఒక చిన్న పోటీ పెట్టండి. ఎవరైతే కొత్తగా ప్రొడక్ట్ కొంటారో లేదా ఆర్డర్ పెట్టిన ప్రొడక్ట్ ఏదైతే బాక్స్ వస్తుంది కదా, ఆ బాక్స్ ను అన్బాక్స్ చేస్తూ ఒక వీడియో పెడతారో వాళ్ళల్లో ఒకరికి ప్రొడక్ట్ కింగ్ గానీ, క్వీన్ ఆఫ్ ద మంత్ గానీ ఇలా ప్రకటించి వాళ్ళ ఫోటోస్ తో ఒక మంచి కంగ్రాచులేషన్స్ పోస్టర్ ఎడిట్ చేసి గ్రూప్ లో షేర్ చేయండి. ఇది మీ టీమ్ కి పోటీ తత్వాన్ని, ఉత్సాహాన్ని పెంచుతుంది. ప్రొడక్ట్ వాల్యూ ట్రైనింగ్. వారానికి ఒక రోజు ప్రొడక్ట్ నాలెడ్జ్ సెషన్ పెట్టండి. అందులో ప్రొడక్ట్స్ కాస్ట్ గురించి, దాన్ని ఎలా వాడాలి, యూసేజ్ డైరెక్షన్ గానీ, అది హెల్త్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని ద్వారా మనం మనీ ఎలా సేవ్ చేసుకోవచ్చు, మార్కెట్ ప్రొడక్ట్ వర్సెస్ మన కంపెనీ ప్రొడక్ట్ ఎలా ఉంటుందా, క్వాలిటీ కంపారిజన్ కూడా చెప్పండి. రేపు మీరు వాడుతున్న ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రొడక్ట్ మీ చేతిలో పట్టుకుని ఒక వీడియో తీయండి. దానికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయండి. ఆ ప్రొడక్ట్ ని అట్రాక్టివ్ గా కనిపించేలాగా డిజైన్ చేసి మీరు సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.